హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఏఎల్పి టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, పారామెడికల్ వీటన్నిటిలోనూ ఉండే కామన్ సబ్జెక్ట్ మనకి రీజనింగ్ అండి. అయితే ఈ రీజనింగ్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను క్లాసెస్ అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే ఈ రీజనింగ్ సంబంధించి నేను ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మీద నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఆ ఇంట్రడక్షన్ క్లాస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి స్కిప్ చేసి మనం ఈ ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చూసేసి రండి. అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్లాస్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. అయితే ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మీరు కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మనకి ఏఎల్పి టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, పారామెడికల్ ఇలాంటి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో మనకి కామన్ సబ్జెక్టు రీజనింగ్ అండి. అలాగే ఇట్లన్నిటిలో నుంచి కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చే టాపిక్ కూడా రీజనింగేనండి. అయితే ఈ రీజనింగ్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ చెప్పమని అడగడం అనేది జరిగిందండి. సో అందుకని నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇంకా మనం ఒకసారి చూసుకుంటే రీజనింగ్ అసలు ఏంటి రీజనింగ్ చూడండి. రీజనింగ్ అనేది నేర్చుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉండేదండి. సో ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్, అది మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి. పోతే సెకండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు మేక్ మిస్టేక్స్. ఎంత ఈజీగా నేర్చుకుంటామో అలాగే అంత ఈజీగా కూడా తప్పు చేయడం అనేది మనకి ఈ రీజనింగ్ అనే టాపిక్లో ఉందండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. యాక్చువల్గా ఈ రీజనింగ్ అనేది నేర్చుకునే కొద్దీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదండి. ఎందుకంటే ఈ రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, అలాగే మిర్రర్ ఇమేజెస్ ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మనకి నేర్చుకునే కొద్దికి నేర్చుకోవాలనిపిస్తూ ఉండిద్దండి. అలాగే ఇంకోటి చూడండి, రీజనింగ్లో ఇట్ ఈస్ ఈజీ టు రీకరెక్ట్ అవర్ మిస్టేక్స్. అలాగే ఈ సబ్జెక్ట్లో మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఈజీగా రీకరెక్ట్ కూడా మనం చేసుకోవచ్చు అండి రీజనింగ్ ద్వారా. ఈ రీజనింగ్లో ఉండే చాలా ఈ అడ్వాంటేజ్ ఇదేనండి మనకి. అయితే ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి ఏ కాన్సెప్ట్లో అయినా సరే, ఏ రైల్వే ఎగ్జామ్లో అయినా సరే మనకి మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి మనకి ఈ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్. ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ మార్క్స్. అండి. మనకి ఈ రీజనింగ్ కనుక మనం బాగా నేర్చుకోగలిగితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మార్క్స్లో చాలా వ్యత్యాసం ఉండే అవకాశం అనేది ఉండిద్దండి, వేరే వాళ్ళ మార్క్స్కి మన మార్క్స్కి. ఇంకా ఈ రీజనింగ్ సంబంధించి మనం టాపిక్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టు మనం ఫస్ట్ క్లాసే ఆల్ఫాబెటికల్ నంబరింగ్ అలాగే ఆపోజిట్ వర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానండి. చూడండి, ఈ ఆల్ఫాబెట్స్ మనకి యాక్చువల్గా 26 ఉన్నాయండి. ఏ నుంచి జెడ్ వరకు మొత్తం మనం ఏకి 1, బీకి 2, సికి 3 ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోతే మనకి జెడ్ వరకు 26 లెటర్స్ అనేవి ఉంటాయండి. ఒకసారి కనుక మీరు స్క్రీన్ మీద చూసుకుంటే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నంబరింగ్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి చూడండి, ఆపోజిట్ వర్డ్స్. చూడండి, ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏకి ఆపోజిట్ వర్డ్ జెడ్, బీకి ఆపోజిట్ వర్డ్ వై, సికి ఆపోజిట్ వర్డ్ ఎక్స్. ఇలా ఆపోజిట్ వర్డ్ ఎలా రాసుకోవాలంటే చూడండి, ఏ నుంచి మనకి జెడ్ వరకు 26 ఉంటే ఏ నుంచి అంటే ఆ 26ని డివైడ్ చేస్తే మనకి ఎం వరకు 13 ఉంటాయండి. ఏ నుంచి ఎం వరకు 13 ఉన్నాయి. సో ఈ 13కి మళ్ళీ మనం ఈ 13కి మనం ఆపోజిట్ ఇట్లా రాసుకుంటూ వస్తే చూడండి, ఎంకి ఆపోజిట్ ఎన్, ఎల్కి ఆపోజిట్ ఓ, ఇట్లా మనకి రివర్స్ ఆర్డర్లో రాసుకుంటూ వస్తే ఈకి ఆపోజిట్ వచ్చేసేపాటికి జెడ్. మీకు ఇక్కడ ఏరో మార్క్స్తో ఇంటిమేట్ చేస్తూ రాసాను చూడండి. వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఐఆర్ చూడండి, ఐకి ఆర్ అనేది ఆపోజిట్ వాడు, లేదా ఆర్కి ఐ అనేది ఆపోజిట్ వాడు. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనం ప్రిపేర్ అవుతుంది రైల్వే ఎగ్జామ్స్కి. ఇండియన్ రైల్వేస్ ఐఆర్.
చూడండి. ఇంకా ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవి మనకి సినీ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ గారని మీ అందరికీ తెలిసే ఉండేదండి. ఈవివి సత్యనారాయణ గారు మీ అందరికీ తెలిసే ఉండేది. సో ఎట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎల్ఓ అంటే మీ అందరికీ తెలుసండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోయింది. ఎల్ఓ లవర్ ఇట్లా చెప్పుకోవచ్చు అండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెచ్ఎస్ మనకి సినీ ఇండస్ట్రీలో హరీష్ శంకర్ గారు డైరెక్టర్, మీ అందరికీ తెలిసే ఉన్నది హెచ్ఎస్ హరీష్ శంకర్. అలాగే జిటి గుజరాత్ టైటన్స్ అని పెట్టుకోవచ్చు కదండి. మీరు క్రికెట్ అభిమానులు అయి ఉంటే మీకు ఈజీగా అర్థమైపోయింది, జిటి గుజరాత్ టైటన్స్. లేదా టీకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే జీ అని చెప్పవచ్చు, జీకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే టీ అని చెప్పవచ్చు. మీరు దీన్ని కొండ గుర్తుగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుజరాత్ టైటన్స్ జీటీ. ఇక్కడ ఎఫ్యూ చూడండి, ఎఫ్యూ ఏంటి ఎఫ్యూ మీకు ఈజీగా అర్థమైపోయిందండి. ఎఫ్యూ అంటే ఫర్ యూ. ఇట్లా మనం ఈ లెటర్స్ అన్నిటిని ఆపోజిట్ వర్డ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో ఈ ఆపోజిట్ వర్డింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే నంబరింగ్ కూడా చూడండి, ఏ నుంచి జెడ్ వరకు మనం 1 2 3 4 ఇట్లా నంబరింగ్ ఇచ్చుకోవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ మన కాన్సెప్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. మీకు ఇది బాగా అర్థమైందండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది. సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి మనం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈ రీజనింగ్ అనేది నేర్చుకోవడం కంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వైజ్గా ఈ టాపిక్స్ అనేది నేర్చుకుంటే మీకు ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అనుకొని నేను ఇలా చేయడం అనేది జరుగుతుందండి. చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. క్వశ్చన్ 1 చూడండి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పైప్ ఈస్ కోడెడ్ యాజ్ 169165 దెన్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది స్వాన్ విల్ బి కోడెడ్ యాజ్ అని అడుగుతున్నాడండి. అయితే ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ అనేది మనకి గ్రూప్ డి 2018 సెప్టెంబర్ 17వ తారీఖు అనేది ఇవ్వడం జరిగిందండి. 2018 సెప్టెంబర్ 17వ తారీఖు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్లో మనకి పైప్ అనేది 16:9 చూడండి, మీకు ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను. పైప్ అనేది మనకి 16:9/16:5 ఇలా కోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి స్వాన్ SWAN దీంట్లో లాస్ట్ లెటర్ ఎన్ అనేది ఎన్కి ఏ లెటర్ అనేది కోడ్గా ఉంది అని ఇక్కడ మనం అడగడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పైప్ పీకి 16 అనేదాన్ని కోడ్ చేశాడు, ఐకి 9 అనేదాన్ని కోడ్ చేశాడు, పీకి 16 అలాగే ఏకి 5 ఈ కోడ్ చేశాడు. ఏంటి ఈ నెంబర్ని ఎలా కోడ్ చేశాడు అనేది మీకు కనుక డౌట్ వస్తే చూడండి, మనం పైన చెప్పాను చూడండి. పైన ప్రతి ఆల్ఫాబెట్కి ఆర్డర్ అనేది ఇచ్చాము. ఏకి 1, బీకి 2 అలాగే ఇట్లా స్వాన్ పోతే మనకి పీకి 16 అనేది ఉంది చూడండి, పీకి 16. సో ఆ నంబరింగ్ అనేది ఇచ్చాడు. ఇక్కడ పీకి 16, ఐకి 9 ఇది ఆల్ఫాబెటికల్ నెంబరింగ్ అనేది ఇచ్చాడు. సో మరి ఎన్కి ఆపోజిట్ వార్డ్ ఏంటంటే ఎన్కి ఆపోజిట్ వార్డ్ ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనపడుతుంది చూడండి. ఎన్ అంటే 14, ఎన్కి ఆపోజిట్ వార్డ్ 14. సో మనం ఎన్ని ఇక్కడ 14గా కోడ్ చేయొచ్చు. మన ఆన్సర్ ఇదండి, ఎన్ అనేది 14గా కోడ్ చేయొచ్చు. మనకు ఆన్సర్ వచ్చేసి 14. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కదా సార్, ఏంటి సార్ అని అడిగితే మీరు ఒకసారి చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనని స్వాన్ విల్ బి కోడెడ్ యాజ్ అంటే ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద స్వాన్ విల్ బి కోడెడ్ యాజ్ అన్నాడు. అంటే స్వాన్కి మనకి టోటల్గా ఏం లెటర్స్ వస్తాయండి చూడండి ఒకసారి. SWAN ఎస్ అంటే మనకి ఎంత అండి, ఎస్ అంటే 19. మరి డబ్ల్యూ అంటే ఎంత అండి, డబ్ల్యూ అంటే
23, ఏ అంటే 1, మరి ఎన్ అంటే 14. సో ఇప్పుడు మీరు ఈ స్వాన్ అనే ఎస్కి 19, ఎన్కి 20, డబ్ల్యూకి 23, ఏకి 1, ఎన్కి 14 ఇట్లా చూడకుండా ఒకసారి ఈ కోడ్ మొత్తంలో లాస్ట్ లెటర్ ఏంటనేది ఒకసారి చూడండి. ఈ కోడ్ మొత్తంలో లాస్ట్ లెటర్ వచ్చేసి మనకి 4. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైక్ అవ్వాలి. సో ఇది మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఆన్సర్ వచ్చేసి 4. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వెల్ ఈజ్ కోడెడ్ యాజ్ 2592 దెన్ ద మీట్ ఈజ్ కోడెడ్ యాజ్ అని అడిగాడు. వెల్ అంటే చూడండి, వెల్ అంటే ఇక్కడ మనకి వెల్ VELL దీనికి 2592 ఇలా మనకి కోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2592 ఎలా కోడ్ ఇచ్చాడు అనేది ఒకసారి చూడండి. యాక్చువల్గా మనకి వి అంటే ఎంత అండి? వి అంటే నంబరింగ్ ప్రకారం చూసుకుంటే వి వచ్చేసి 22, వి వచ్చేసి వి ఈక్వల్ టు 22. మరి ఈ వచ్చేసి మనకి నంబరింగ్ ప్రకారం తీసుకుంటే చూడండి 05. మరి ఎల్ వచ్చేసి మనకి 12, ఇంకో ఎల్ కూడా వచ్చేసి మనకి 12. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే యూనిట్ డిజిట్ నెంబర్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా యూనిట్ డిజిట్ నెంబర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి మీట్ అనే దానికి యూనిట్ డిజిట్ నెంబర్స్ ఒకసారి చూద్దాం మనం. మీట్ ఎన్కి 13, మరి ఈకి 5, ఈకి 5, అలాగే టీకి 20. సో ఇక్కడ మనం యూనిట్ డిజిట్స్ అనేది రాయాలి. చూడండి, యూనిట్ డిజిట్స్ కనుక మనం రాసుకుంటే చూడండి 3550 మనకు వచ్చే ఆన్సర్ 3550. సో యూనిట్ డిజిట్స్ మనకు ఆన్సర్ వచ్చేసి 3550. దేంట్లో ఉందండి? బి, ఆప్షన్ బి వచ్చేసి 3550. ఇంకా క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నీట్ ఈజ్ కోడెడ్ యాజ్ చూడండి, ఇక్కడ రాంగ్ పడింది. నీట్ ఈజ్ కోడెడ్ యాజ్ 3409 దెన్ లర్న్ విల్ బి కోడెడ్ యాజ్ అని అడుగుతున్నాడు. అంటే నీట్ని 3409గా రాస్తే లర్న్ని మనల్ని ఎలా రాశాడు అని ఎలా రాయొచ్చు అని అడిగాడు. అయితే ఈ క్వశ్చన్ని మనల్ని గ్రూప్ డిలో 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. సో 3409 నీట్ని చూడండి, నీట్ LEAT 3409. ఇంకా లెర్న్ ఏ విధంగా రాయొచ్చు అని అడిగాడు. LEARN. సో దాన్ని మనం కోడ్ చేసే ముందు దీన్ని డీకోడ్ చేయాలి నీట్ని. ఎన్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి 14, ఎన్ ఈక్వల్ టు 14. మరి ఈ అంటే 5, ఏ అంటే 1, టీ అంటే 20 కదా. మరి ఈ 14కి 5కి 1కి 20కి ఇక్కడ కంపారిజన్ అనేది లేదు. మరి ఎలా కోడ్ చేసాడు సార్ అంటే ఒకసారి చూడండి. ఎన్ 14 కదా, ఎన్ 14 కదా. సో 14 - 1 చేస్తే ఏమైందండి? 14 - 1 ఎన్ ఈక్వల్ టు 14. దెన్ 14 - 1 చేస్తే మనకు వచ్చే వాల్యూ 13. 13లో ఈ యూనిట్ డిజిట్లు మనకి ఇక్కడ రాస్తున్నాడు. మరి ఈ ఈక్వల్ టు 5. దెన్ 5 - 1 చేస్తే మనకి 4 వస్తుంది. ఆ 4ని ఇక్కడ రాస్తున్నాడు. సో ఏ అంటే 1 ఈక్వల్ టు 0. సో టీ అంటే 20 - 1 అంటే 19ని మనకి ఇక్కడ రాస్తున్నాడు. సో అలా ఇప్పుడు మనం లెర్న్ని కూడా డీకోడ్ చేయాలి. ఒకసారి చూడండి. లెర్న్ అంటే ఎల్ అంటే యాక్చువల్గా మనకి 12 - 1 చేస్తే మనకి ఏం రావాలి? 11 వస్తుంది. సో 11లో మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 1. ఏ అంటే 5 - 1 చేస్తే 4, యూనిట్ డిజిట్ 4. ఏ అంటే 1, 1 - 1 ఈక్వల్ టు 0. ఆర్ అంటే మనకి 18. 18లోంచి 1 తీసేస్తే 17. 17లో మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 7. ఎన్ అంటే మనకి 14. 14లో నుంచి 1 తీసేస్తే
13లో యూనిట్ డిజిట్స్ వచ్చేసి మనకి 14073 మనకి ఎక్కడ ఉందండి, ఆప్షన్ బిలో ఉంది. సో మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇంకా క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LIT ఈజ్ రిటర్న్ యాజ్ ఏ 12920 దెన్ దట్ ఈజ్ రిటర్న్ యాజ్ అని మనల్ని అడుగుతున్నాడు. దట్ని ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు అండి. ఒకసారి చూడండి, మనకి LITని మనకి 12, 9, 20 ఇలా రాశాడు. ఫస్ట్ దీన్ని మనం డీకోడ్ చేయాలి. ఎల్కి ప్లేస్ వాల్యూ 12, సో టీకి ప్లేస్ వాల్యూ ఎంతండి, మనకి యాక్చువల్గా టీకి ప్లేస్ వాల్యూ ఐకి ప్లేస్ వాల్యూ మనకి 9, టీకి ప్లేస్ వాల్యూ వచ్చేసి 20. సో మనకి అక్కడ ప్లేస్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. సో ప్లేస్ వాల్యూస్ ప్రకారం మనం దట్ని THAT దట్ని మనం ఎలా రాయొచ్చు. టీ అంటే మనకి నెంబర్ ప్రకారం 20, హెచ్ అంటే నెంబర్ ప్రకారం 8, ఏ అంటే నెంబర్ ప్రకారం 1, అలాగే టీ అంటే నెంబర్ ప్రకారం 20. సో మనకి టోటల్గా ఇది ఆన్సర్ 208120. మనకి ఆప్షన్ ప్రకారం ఎక్కడ ఉందండి, ఆప్షన్ సి 208120. సో దట్ ఈజ్ రిటర్న్ యాజ్ 208120. ఇదండి ఈ క్వశ్చన్ మనని ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో మనల్ని అడగడం అనేది జరిగిందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో మనల్ని అడగడం అనేది జరిగింది. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడగడం అనేది జరిగిందండి. ఇవన్నీ మీ అందరి కోసం నేను ప్రీవియస్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసి వాటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూసుకుంటే, ఇప్పుడు లెజెండ్ ఈజ్ రిటర్న్ యాజ్ 1275144 దెన్ ట్రెండ్ ఈజ్ రిటర్న్ యాజ్ అని మనల్ని అడుగుతున్నానండి. ఇది మనల్ని గ్రూప్ డి 2018 సెప్టెంబర్ 24వ తారీఖు అనేది అడగడం అనేది జరిగిందండి. ఒకసారి చూడండి, మనల్ని ఏమడుగుతున్నాడు, లెజెండ్ ఈజ్ రిటర్న్ యాజ్ LEGEND ఈజ్ రిటర్న్ యాజ్ 1257 చూడండి 12575144 ఇంకా రాయడం అనేది జరిగింది. అయితే ట్రెండ్ TREND ట్రెండ్ని మనం ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడండి. ఒకసారి మనం లెజెండ్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. చూడండి, లెజెండ్ని ఎలా డీకోడ్ చేయాలంటే, మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూసే ఇవ్వడం అనేది జరిగింది. మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఎల్ అనేది 12 అనే నెంబర్తో మ్యాచ్ అవుతుంది, ఈ అనేది 5 అనే నెంబరు, జీ అనేది 7కి, ఈ 5, ఎన్ 14, అలాగే D 4 ఈ నెంబర్స్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి సో పక్కన ట్రెండ్ కూడా మనం అదే విధంగా రాయొచ్చు. సో చూడండి, టీ అంటే 20, ఆర్ అంటే మనకి 18, అలాగే ఈ అంటే మనకి 5, అలాగే ఎన్ అంటే మనకి 14, డి అంటే మనకి 4. సో మనకి 20185144 ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి, ఆప్షన్ ఏలో మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది మనల్ని ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో అడగడం అనేది జరిగిందండి. పోతే నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూడండి. పిక్చర్ అనే దాన్ని 6తో కోడ్ చేస్తే స్టూడియో అనేది 5తో ఎలా కోడ్ చేశాడు. దెన్ టెలివిజన్ అనేది ఎలా కోడ్ చేస్తాడని మనల్ని అడుగుతున్నానండి. చూడండి మనల్ని పిక్చర్ PICTURE పిక్చర్ని 6తో కోడ్ చేశాడు. స్టూడియోని 5తో కోడ్ చేశాడు. మరి టెలివిజన్ని ఎలా కోడ్ చేశాడు ఒకసారి చూడండి. మనకి ఈ పిక్చర్ అనేది ఏ విధంగా కోడ్ చేసినా సరే మనకి 6 వాల్యూ అనేది రాదు. మరి ఇక్కడ 6 అనేది ఎలా వస్తుంది సార్ అంటే, ఇక్కడ మొత్తం లెటర్స్ అనేది చూడండి, 1 2 3 4 5 6 7 మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్లో నుంచి 1 తీసేస్తే మనకి 6 అనేది వస్తుంది. మరి స్టూడియో చూడండి, STUDIO స్టూడియో కనుక చూసుకుంటే 1 2 3 4 5 6 సో ఈ 6లో నుంచి 1 తీసేస్తున్నాడు, మనకి 5 వస్తుంది. సో అదేవిధంగా చూడండి, మనకి టెలివిజన్ చూడండి, టెలివిజన్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఉన్నాయి ఇక్కడ లెటర్స్. 10 నుంచి 1 తీసేస్తే మనకి 10 - 1 = మనకి 9 వస్తుంది. సో
9. మనకి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9. సో ఇది మనల్ని పారామెడికల్ 2019లో జరిగిన పారామెడికల్ ఎగ్జామ్లో అడగడం అనేది జరిగిందండి. సో ఇంకా క్వశ్చన్ నెంబర్ 7 కనుక చూసుకుంటే మెల్ట్ అనే దాన్ని 2419తో కోడ్ చేస్తే TIMID అనే అక్షరాన్ని అనే దాన్ని మనం ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని మళ్ళీ అడుగుతున్నాడు. సో చూడండి, MELT అంటే ఎం అంటే మనకి చూడండి 1ELT. ఎం అంటే యాక్చువల్గా మనకి 13, ఈ అంటే 4, ఎల్ అంటే 12, టీ అంటే 20. మరి ఇక్కడ మనకి ఏ విధంగా మ్యాచ్ అవుతుందో చూడండి, ఏ విధంగా మ్యాచ్ అవుతుందో ఒకసారి మీరు కనుక ఆలోచిస్తే చూడండి ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూసుకుంటే ఎం అనేది యాక్చువల్గా 13. అయితే 13 నుంచి ఒకటి తీసేసాడు. ఒకటి తీసేసినప్పుడు ఏమైందండి 12 అయ్యింది. సో 12లో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 2. అలాగే ఈ అనేది ఉంది, ఈ అంటే 5. 5 - 1 తీసేస్తే యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 4. ఎల్ అంటే 12. 12లో మనకి ఒకటి తీసేస్తాడు, -1 చేశాడు. -1 చేసినప్పుడు మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి అదే 11లో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 1. అలాగే 20కి 20. అయితే 20లోంచి మనకి ఒకటి తీసేస్తే మనకి 19 వస్తుంది. 20 - 1 తీసేస్తే 1 తీసేస్తే మనకి 19 వస్తుంది. 19లో మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 9. యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 9. సో అలాగే TIMIDని కూడా మనం కోడ్ చేద్దాం. చూడండి, TIMID. టీ అంటే 20 అండి, ఐ అంటే మనకి 9 అండి, ఎం అంటే 13, ఐ అంటే 9, డి అంటే 4. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే -1, -1, -1, -1, -1. ఇలా చేస్తే మనకు వచ్చే వాల్యూ చూడండి, 20 - 1 చేస్తే మనకి 19 వచ్చింది. 19లో యూనిట్ డిజిట్ వచ్చేసి 9. అలాగే 9 - 1 చేస్తే మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 8 వచ్చింది. సో 13 - 1 చేస్తే 12. 12లో యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 2. అలాగే 9 - 1 చేస్తే మనకి యూనిట్ డిజిట్ వచ్చేసి 8. అలాగే 4 - 1 చేస్తే 3, యూనిట్ డిజిట్ వచ్చేసి 3. 98283 ఎక్కడుందండి మనకి ఆప్షన్లో? ఆప్షన్ ఏ, 98283. ఇక 8వ క్వశ్చన్ కనుక చూసుకుంటే సి అనేది 24తో, ఐ అనేది 46తో మనకి కోడ్ చేస్తే ఫాక్స్ అనేది మనకి ఏ విధంగా కోడ్ చేశాడు అని మనం అడుగుతున్నానండి. ఒకసారి చూడండి, మీకు ఆపోజిట్ వర్డ్స్ అనేది చెప్పడం అనేది జరిగిందండి. ఏకి ఆపోజిట్ వర్డ్ జెడ్, బికి ఆపోజిట్ వర్డ్ వై, సికి ఆపోజిట్ వర్డ్ డబ్ల్యూ. అట్లాగా మనకి అలా కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను కదండి. ఐకి ఆపోజిట్ వర్డ్ 9, అలాగే హెచ్కి ఆపోజిట్ వర్డ్ ఎస్, సారీ అండి, ఐకి ఆపోజిట్ వర్డ్ క్యూ, అలాగే హెచ్కి ఆపోజిట్ వర్డ్ సారీ అండి ఐకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వేస్. ఐకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి 6. సో ఇట్లా మనకి జీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి టీ, గుజరాత్, ఇట్లా అనుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకి ఆటలతోనే పనిపడింది. ఒకసారి చూడండి, యాక్చువల్గా సికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే మనకి సికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డబ్ల్యూ. డబ్ల్యూ అంటే మనకి ఎంతండి యాక్చువల్గా డబ్ల్యూ మరి సికి ఆపోజిట్ వర్డ్ డబ్ల్యూ కదా, డబ్ల్యూ అంటే మనకి 23. సో ఇది ఎట్లా ఉంచితే చూడండి, ఈవైఏ. ఈకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకి చూడండి ఈవివి అని అనుకున్నాం కదండి. సీనియర్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ గారు నాకు తెలుసు. వైకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బి అండి. మరి ఈకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వి. మరి వీటి కోడింగ్ ఏ విధంగా ఉందో చూడండి. ఈకి ఆపోజిట్ వర్డ్ వి, వైకి ఆపోజిట్ వర్డ్ బి, ఈకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వి. మరి వి అంటే మనకి ఎంత అండి 22, బి అంటే 2, వి అంటే 22. మనకి టోటల్గా ఎంత వస్తుందండి 22. సో చూడండి 22 to 22. సో మొత్తం మనకి ఇక్కడ 46 వస్తుంది. ఈ 46కి 23కి ఏమన్నా లింక్ ఉందా? 23ని డబల్ చేస్తే 46 కాదు 46 రైటే. చూడండి ఇక్కడ మనకి
ఇక్కడ తప్పు ఒకటి జరిగిందండి. సికి ఆపోజిట్ వాడు వచ్చేసి మనకి ఎక్స్ అండి. ఎక్స్ అంటే మనకి 24. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి. ఈ సికి ఆపోజిట్ వాడు ఎక్స్ 24, ఐకి ఈ వైకి ఆపోజిట్ వర్డ్స్ టోటల్ యాడ్ చేసుకుంటే మనకి 46 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫాక్స్కి ఎఫ్ ఓ ఎక్స్, ఫాక్స్కి ఆపోజిట్ వర్డ్స్ చూసుకుందాం చూడండి. ఫాక్స్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎఫ్కి యూ, ఓకి వచ్చేసి ఎల్ అండి, లవ్ అని మనం అనుకుంటున్నాం. ఎక్స్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సి అండి. సో ఇక్కడ మనకి ఇట్లా టోటల్ కౌంట్ చూసుకుంటే చూడండి. యూ అంటే మనకి ఎంత అండి, టీ అంటే 20, ఎస్టీ యూ 21, యూ అంటే 21, ఎల్ అంటే 12, సి అంటే 3. మనం టోటల్ యాడ్ చేసుకుంటే 15 + 21, 15 + 21 ఎంత అండి మనకి 36. సో 36 వచ్చిందంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఏ. ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే హైట్ 8 అనేది చూడండి. 1 2 3 4 5 6 7 8 11 వరకు కోడ్ చేస్తాడు. 6ని మనం ఎంతవరకు కోడ్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా మనం క్వశ్చన్ చూసే చెప్పేయచ్చు అండి. సి దీనికి ఆప్షన్ వచ్చేసి సి. 11ని మనకి 1 2 3 అనే నెంబర్లు వేసి చేసాడు, ఇండికేట్ చేశాడు. 6ని కూడా మనం 1 2 3 4 5 6 వరకు వేసి ఇండికేట్ చేయొచ్చు. దీన్ని ఎక్కడ ఎప్పుడు అడిగాడంటే 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. ఇంకా ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ 2, దెన్ ఓ ఈజ్ కోడెడ్ యాజ్ 30, దెన్ ఎక్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 48, దెన్ సా ఈజ్ కోడెడ్ యాజ్ వాట్ అని అడుగుతున్నాడు. చూడండి మనకి ఏ అనేది 2తో కోడ్ చేశాడు. ఎలా చేశాడండి ఒకసారి చూడండి. యాక్చువల్గా ఏ లెటర్ వచ్చేసి 1, మరి ఓ అంటే 15, అంతే కదండి. ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15. మరి ఎక్స్ అంటే ఎంత అండి మనకి, ఎక్స్ అంటే 24. సో టోటల్గా మనం చూసుకుంటే చూడండి. ఏ అంటే 1, ఓ అంటే 30, మరి ఎక్స్ అంటే 48 ఇట్లా ఇచ్చాడు. యాక్చువల్గా చూడండి ఇక్కడ కొంచెం మిస్టేక్ పడుతుంది. ఏ అంటే 1, ఓ అంటే 15 యాక్చువల్గా, ఎక్స్ అంటే మనకి 24. మరి ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వడం మాత్రం ఏని 2 అని ఇచ్చాడు, ఎక్స్ని అది ఓని 30 అని ఇచ్చాడు, మరి ఎక్స్ని 48 అని ఇచ్చాడు. ఏం జరుగుతుందో చూడండి, డబుల్ అవుతుంది. ఇక్కడ 15 30 అవుతుంది, 24 48 అవుతుంది. సో మరి మనల్ని సా అని కూడా అడుగుతున్నాడు. SAW సాని ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. ఎస్ అంటే మనకి ఎంత అండి, ఎస్ అంటే 19. ఓకేనా, 19ని డబుల్ చేస్తే మనకి 38. మరి ఏని డబుల్ చేస్తే మనకి 2. అలాగే డబ్ల్యూని డబుల్ చేస్తే డబ్ల్యూ యాక్చువల్ డబ్ల్యూ అంటే 23, డబ్ల్యూని డబుల్ చేస్తే 46. టోటల్గా మనకి ఆన్సర్ వచ్చేసి 38 + 2 + 46. సో మనకి టోటల్ వాల్యూ ఎంత వచ్చేస్తుంది అండి, 40 + 46 86 మనకి ఆన్సర్ రావాలి. 86 వచ్చిందండి లెక్కలో మనకి 86 ఉంది. ఆప్షన్ డి 86. సో ఇదండి ఈరోజు మన క్లాసు. ఈ లాస్ట్ క్వశ్చన్ అనేది కూడా మనకి గ్రూప్ డి 2018 అక్టోబర్ 9వ తారీఖు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మీకోసం కలెక్ట్ చేసి నేను క్లాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందు పోను ఇంకా క్వశ్చన్స్ అనేది హార్డ్ లెవెల్లో నేను చూసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్లాస్ అనేది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను క్లాసెస్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇంతటితో ఈ క్లాస్ అనేది ముగించడం అనేది జరుగుతుందండి. సో ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. స్క్రీన్ మీద కనపడుతున్నది మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. దాంట్లో మన వీడియోస్ అన్నీ కూడా దాంట్లో కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి, వీడియో లింక్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుందండి.